కానీ ఎవరైనా ఏ ఆచార పద్ధతిలో ఉన్నా, ఏ ప్రాంతం వాళ్ళైనా తప్పకుండా ఈ సంక్రాంతికి మనం పితృతర్పణ కార్యక్రమాలు చేసి తీరాలి. హ్మ్. ఎందుకు అంటే అమ్మా, ఇప్పుడు మనకి స్వామి ఏం చేశారంటే దక్షిణాయనంలోకొచ్చారు. ఈ అవును. దక్షిణాయనం నుంచి మళ్ళీ ఉత్తరాయణంగా ప్రవేశం చేస్తారు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. హ్మ్. సంక్రాంతి కదా! ఇప్పుడు ధనుర్సంక్రమణం అయిపోయి మకర సంక్రమణంలోకి ప్రవేశిస్తారు స్వామి. మళ్ళీ పైన ఇటు సాగుతూ ఉంటుంది హ్మ్. ఉత్తరాయణంలోకి. కాబట్టి ఇప్పుడు దక్షిణాయనంలో గతించిన వాళ్ళుంటారు. అదే. 6 నెలలు అది, 6 నెలలు ఇది కదా నాన్న! హ్మ్. మనకి దక్షిణాయనంలో చనిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే స్వర్గద్వారాల దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. అదే అండి. ఎప్పుడు స్వర్గద్వారాలు తీస్తారా? మనం హ్మ్. ఎప్పుడు లోపలికి ప్రవేశిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కదా! హ్మ్. ఈ రోజున కరెక్ట్‌గా అదే రోజు. కాబట్టి ఎవరైతే గతించి ఉన్నారో ఒకవేళ వాళ్ళకి ఈ రోజున మనం పితృతర్పణాలు గూడా ఏర్పాటు చేసేసామనుకోమ్మా, ఈ తర్పణాలు గూడా తీసుకొని వెళ్తారు. హ్మ్. కదా! అవును. అవును. కాబట్టి తప్పకుండా పితృతర్పణాలనేవి ఈ ఈ రోజున తప్పకుండా చేసుకొని తీరాలి ఎట్టి పరిస్థితిలోను.